ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. రష్యాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్రిమియాలో రష్యా సైనిక విమానం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున కొండను ఢీకొట్టడంతో AN-26 సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా వార్తా సంస్థలు సైతం అవే చెప్తున్నాయి. సో రష్యాకు చెందిన AN-26 సైనిక విమానం మియా ద్వీపకల్పం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఈ విమానం 2014లో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి నల్ల సముద్ర ద్వీపకల్పంలో కూలిపోయింది. కొండను ఢీకొట్టి కూలిపోయినట్లుగా తెలుస్తోంది. విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది కలిపి 29 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ ప్రమాద శకలాలని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో అయితే ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం రష్యా ఇంకా వెల్లడించలేదు. రష్యా రాజధాని మాస్కో కాలమానం ప్రకారం మార్చి 31న సుమారు 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఈ విమానం క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తున్నట్లు సమాచారం. సో కొద్దిసేపటికే రాడార్తో అండ్ మిలిటరీ ATCతో విమానంతో సంబంధాలు తెగిపోయినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వెంటనే సహాయక బృందం AN-26 విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించింది. సో ఘటనా స్థలంలోనే 6 సిబ్బంది, 23 మంది ప్రయాణికులు చనిపోయినట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే విమానంపై ఏదైనా దాడి జరిగినట్లుగా ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికీ రష్యాపై ఉక్రెయిన్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని ఇప్పటికీ రష్యాను చూస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆక్రమించుకున్నటువంటి నల్ల సముద్రపు ద్వీపాల్లో సో ఉక్రెయిన్ అడుగుజాడలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఉక్రెయిన్ ఎంతవరకు రాడార్లతో అమెరికా నుంచి రాడార్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని, అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ బేసిక్ రాడార్లు అన్నమాట. సో అమెరికా దగ్గర నుంచి ప్రీమియం రాడార్లతో యొక్క రష్యా యొక్క ఆర్మీ విమానాలు సైనికుల్ని తరలించేటువంటి కార్గో ఫ్లైట్స్ని, వాటి యొక్క లొకేషన్స్ని ట్రాక్ చేసి వాటిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేది గతంలో ఉక్రెయిన్ చేసిన పని. ఎందుకంటే జెలెన్స్కీకి పని పాట ఏముండదు బేసిక్గా. సో అలాంటి నేపథ్యంలో రష్యా నుంచి వెళ్తున్న సైనిక విమానాన్ని కూల్చేస్తుంది ఉక్రెయిన్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.